ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదట్నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకాలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. ఆయాసం. చాలామంది ఆయాసం, ఉబ్బసం ఒకటే అనుకుంటారు, కాని అవి వేరువేరు. ఉబ్బసం ఒక వ్యాధి కాగా ఆయాసం ఒక లక్షణం. ఉబ్బసంలో ఆయాసం ఉంటుంది, కాని ఆయాసానికి ఉబ్బసం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కారణం లేకుండా ఆయాసం వస్తుంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో ఒక అంతర్గత లేదా ప్రమాదకరమైన కారణం ఉండవచ్చు. ఆయుర్వేద గ్రంథాలు శ్వాసక్రియలో కష్టం ఏర్పడినప్పుడు దాన్ని శ్వాసకృచ్ఛ్రత లేదా వికృత శ్వాసగా వర్ణించాయి. కొన్నిసార్లు ఆయాసం స్వతంత్ర వ్యాధిగా వస్తుంది. దీనిని శ్వాసవ్యాధి అంటారు. యోగరత్నాకరం వంటి గ్రంథాలు రక్తహీనత, జ్వరం, కాలుష్యం, చల్లని వాతావరణం, అజీర్ణం వంటి అనేక కారణాలను పేర్కొన్నాయి. ఆయుర్వేదం శ్వాసవ్యాధిని 5 రకాలుగా విభజించింది. తమక శ్వాసగా పిలిచే ఉబ్బసం వీటిలో ఒకటి. అధిక బరువు, ధూమపానం చేసేవారికి శారీరక శ్రమ వల్ల ఆయాసం రావడం సహజం. కానీ స్పష్టమైన కారణం లేకుండా, అంటే టీవీ చూస్తున్నప్పుడు లేదా భోజనం చేస్తున్నప్పుడు ఆయాసం వస్తే అది ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా శ్వాసక్రియ అసంకల్పితంగా జరుగుతుంది. వ్యాయామం, ఆందోళన వంటి సమయాల్లో శరీరక్రియలు వేగవంతమై ఎక్కువ ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ వినియోగమవుతుంది. దీంతో ఎక్కువ బొగ్గుపులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని బయటకు పంపడానికి శ్వాసవేగం పెరుగుతుంది. శారీరక శ్రమ వల్ల ఆయాసం వచ్చినప్పుడు కొందరు కావాలనే శ్వాసవేగాన్ని పెంచుకుంటారు. దీనివల్ల శరీరంలోని రసాయన సమతుల్యత దెబ్బతిని కళ్ళు తిరగడం, తిమ్మిర్లు, స్పృహ కోల్పోవడం వంటివి జరగవచ్చు. ఇలాంటప్పుడు వదిలిన గాలినే మళ్లీ పీల్చడం అంటే కాగితపు సంచి ద్వారా లేదా ఒక ముక్కురంధ్రాన్ని మూసి శ్వాస తీసుకోవడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ తిరిగి శరీరంలోకి చేరుతుంది. ప్రాణవాయువు రక్తంలో ఎలా కలుసుతుంది? మనం గాలి పీల్చినప్పుడు ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలై గోడల ద్వారా రక్తంలోని హీమోగ్లోబిన్తో కలిసి శరీర కణాలకు చేరుతుంది. హీమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్తకణాలు తగ్గితే ప్రాణవాయువు సరఫరా తగ్గిపోతుంది. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ శాతం తగ్గినా ఆయాసం రావచ్చు. గొంతులో అడ్డంకులు, గుండె బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూమోనియా, తీవ్ర జ్వరం, థైరాయిడ్ గ్రంథి అతిచురుకుదనం, స్థూలకాయం, క్యాన్సర్, కొన్ని మందులు కూడా ఆయాసానికి కారణం కావచ్చు. మీరు తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తారా? తీవ్రమైన నీరసం, నిస్సత్తువులు ఆవహిస్తున్నాయా? అయితే దీనికి కారణం రక్తహీనత అంటే అనీమియా కావచ్చు. రక్తాల్పతలో ఆయాసంతో పాటు చర్మం, గోళ్ళు, శ్లేష్మపు పొరలు పాలిపోతాయి. అలసట, కళ్ళు తిరగడం, గుండెదడ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆయుర్వేదం దీనిని పాండువ్యాధి అని పేర్కొంది. అధికంగా పులుపు, ఉప్పు, వేడిచేసే పదార్థాలు తీసుకోవడం, పగటి నిద్ర, అతి వ్యాయామం వంటి అలవాట్లు దీనికి కారణం కావచ్చు. రక్తస్రావం కలిగించే రక్తపిత్తం, రక్తాతిసారం, మొలలు, క్షయ, రక్తప్రదరం వంటి వ్యాధులు కూడా రక్తాల్పతకు దారితీస్తాయి కాబట్టి వాటిక్కూడా చికిత్స అవసరం. గృహ చికిత్సలు. 6 కిలోల ఉసిరికాయలు, 3 కిలోల బెల్లం ఒక మట్టికుండలో పొరలుగా వేసి 40 రోజులు భూమిలో పాతిపెట్టి తీసిన తరువాత పైన తేలిన ద్రవాన్ని పారబోసి మిగిలిందాన్ని పావు కప్పు చొప్పున రోజుకు 2 సార్లు తీసుకోవాలి. చెంచాడు కరక్కాయ లేదా సొంటిపొడు బెల్లంతో కలిపి రోజుకు 2 పూటలా తీసుకోవాలి. గ్లాసుడి చెరుకు రసాన్ని రోజుకు ఒకసారి తాగాలి. తిప్పతీగ, త్రిఫలాలు, అడ్డసరం, కటుకరోహిణి, నేలవేము, వేపపట్టలను సమభాగాలు తీసుకొని కషాయం కాచి రోజుకు 2 సార్లు తాగాలి. ఔషధాలు: లోహభస్మం, పునర్నవాది మందూరము, కాంతవల్లభరసం, నవాయసలోహం, లోహాసవం, అయస్కృతి, భృంగరాజాసవం. సిగరెట్లు ఎక్కువగా తాగుతారా? అయితే దీనికి కారణం ధూమపాన దుష్ఫలితం కావచ్చు. సిగరెట్ల వల్ల శ్లేష్మపు పొరలు పొడిబారి ప్రాణవాయువు సరఫరాలో సమస్య వస్తుంది. ఆయాసం ఉన్నప్పుడు ధూమపానం మానేయడం మంచిది. అయితే ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటే చికిత్స కూడా అవసరం. ఊపిరి తీసుకునేటప్పుడు పిల్లికూతలు వంటి శబ్దాలు వస్తున్నాయా?
రాత్రిపూట పొడిదగ్గు వస్తుందా? అయితే దీనికి కారణం ఉబ్బసం అంటే ఆస్మా కావచ్చు. ఆయాసంతో పాటు పిల్లికూతలు, రాత్రిపూట పొడిదగ్గు ఉంటే అది ఉబ్బసం కావచ్చు. ఇది వంశపారంపర్యంగా రావచ్చు. శ్వాసనాళాలు ముడుచుకుపోవడం, వాటి పొరలు ఉబ్బడం వల్ల ఉబ్బసం వస్తుంది. పుప్పడి, తూరి పెంపుడు జంతువుల రోమాలు, కొన్ని మందులు ఆస్పిరిన్ అలర్జీని కలిగించి ఉబ్బసానికి దారితీయవచ్చు. ప్రపంచ జనాభాలో 10–20% మంది ఉబ్బసంతో బాధపడుతున్నారు. సరైన నివారణ పద్ధతులపై అవగాహన లేకపోవడం దీనికి కారణం. ఉబ్బసం రోగులు శ్వాసకోసం భుజాలను బిగిదీసి ముందుకు వంగి గాలి పీల్చుకుంటారు. చేపలు, గుడ్లు, పాలు, గోధుమలు, మద్యం ఈ వ్యాధిని తీవ్రతరం చేయవచ్చు. మానసిక, శారీరక అలసట, విషవాయువులకు గురవ్వడం, భావోద్వేగాలు కూడా దీన్ని తిరగబెట్టవచ్చు. ఆయుర్వేదం ఉబ్బసాన్ని తమక శ్వాసగా వర్ణించింది. ఇది యాప్యవ్యాధి అంటే నియంత్రించడదగిన, కాని నిర్మూలించలేనిది. అయితే తొలిదశలో బలహీనంగా లేని రోగుల్లో పూర్తిగా నయం చేయవచ్చు. పుప్పడి అలర్జీలకు, ఆస్తమాకు ప్రధాన కారణం. కాబట్టి పూలు పూసే కాలంలో తోటలకు దూరంగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు మూసి ఉంచి వాక్యూమ్ క్లీనర్ వాడండి. పెంపుడు జంతువుల రోమాలు, ఈకదిండలు అలర్జీని కలిగిస్తే వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో పడనివి తినకూడదు. గృహచికిత్సలు: అడ్డసరం, వాస, శ్వాసనాళాల సమస్యలకు, దగ్గులకు అద్భుత ఔషధం. చెంచాడు సొంటిపొడిని రోజుకు 3 సార్లు నీళ్లతో లేదా తేనెతో తీసుకోవాలి. 2 చెంచాలు ఆవనూనె, పెద్ద ఉసిరికాయంత బెల్లం కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. గుప్పెడు మేకమేయని ఆకును ముద్దచేసి ఉదయం ఖాళీ కడుపున తీసుకుంటే కఫం తగ్గి ఉపశమనం లభిస్తుంది. అరచెంచాడు గంటుభారంగి, అరచెంచాడు సొంటిపొడిని తేనెతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. పావు చెంచాడు పిప్పళ్ల చూర్ణాన్ని బెల్లం లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. ఉమ్మత ఆకులను ఎండబెట్టి నిప్పులమీద వేసి ధూపాన్ని పీల్చాలి. ఔషధాలు: శ్వాసకుఠార రసం, సితోపలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, తాళిసాది చూర్ణం, కనకాసవం, శ్వాసానంద గుళిక, అగస్త్యహరితికీ రసాయనం. చేతిగోళ్లు కుంభాకారంలో తెరిచిన గొడుగు వెలుపలితలెల్లా ఉంటాయా? అయితే దీనికి కారణం ఎంఫిసీమా కావచ్చు. ఊపిరితిత్తులోని గాలి కుహరాలు వ్యాకోచించి సాగుడుగుణాన్ని కోల్పోయినప్పుడు ఎంఫిసీమా అంటారు. ప్రాణవాయువు అందకపోవడం వల్ల పెదవులు, గోళ్లు, శ్లేష్మపు పొరలు నీలం రంగులోకి మారుతాయి. ఆయాసం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా కనిపించవచ్చు. దీనికి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రాణాయామం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఛాతిలో నొప్పిగా ఉంటుందా? ముఖ్యంగా శారీరక శ్రమ చేసినప్పుడిలా జరుగుతుందా? మీకు అధిక రక్తపోటు ఉన్నట్లుగాని, గుండెలో ధ్వని అంటే మర్మర్స్ వినిపించినట్లుగాని మిమ్మల్ని పరీక్షించిన వైద్యులన్నారా? అయితే దీనికి కారణం గుండె జబ్బులు అంటే హార్ట్ డిసీజెస్ కావచ్చు. గుండె కవాటాల వ్యాధులు, వాల్వులార్ హార్ట్ డిసీజెస్, గుండెకు రక్త సరఫరా తగ్గడం అంటే యాంజైనా, అధిక రక్తపోటు వంటివి ఉన్నప్పుడు శ్వాసవేగం పెరుగుతుంది. ఇది శరీరానికి అదనపు ప్రాణవాయువు అవసరమైనప్పుడు జరిగే ప్రతిక్రియ. గుండె కండరాల శక్తి క్షీణించినప్పుడు కాళ్ల మడమలు వాయడం, వెళ్లకిల్లా పడుకున్నప్పుడు ఆయాసం రావడం జరగవచ్చు. గుండె జబ్బులు, రక్తపోటు వల్ల ఆయాసం వస్తుంటే తగిన చికిత్స అవసరం. ఔషధాలు: హృదయశూలలో అంటే యాంజైనాలో శృంగిభస్మం, మహావాత విధ్వంసినీ రసం, త్రైలోక్య చింతామణి రసం, జహర్మొహర్ భస్మం, బృహత్వాత చింతామణి రసం. హృదయశోధలో అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, అభ్రకభస్మం, పునర్నవాది మండూరము, ప్రభాకర్వటి, లక్ష్మీవిలాసరసం, ఆరోగ్యవర్ధిని వటి, మాక్షికభస్మం. వాల్వులు వ్యాధిగ్రస్తమైనప్పుడు అకీకభస్మం, అకీకపిష్టి, అర్జునారిష్టం, మాణిక్యభస్మం, సంగేజహరాభస్మం, పూర్ణచంద్రోదయరసం, యాకూతి, స్వర్ణమాలిని వసంతరసం. శరీరం లోపల వేడిగా, ఆరాటంగా అనిపిస్తోందా? లేక ఈ మధ్యనెప్పుడైనా తీవ్రమైన ఉష్ణోగ్రతతో బాధపడ్డారా? అయితే దీనికి కారణం ప్రాణవాయువు చాలకపోవడం కావచ్చు. తీవ్రజ్వరం, థైరాయిడ్ గ్రంథి అతిచురుకుదనం వల్ల శరీర కణజాలాలు అధికంగా పనిచేసి అదనపు ప్రాణవాయువు అవసరమవుతుంది. దీంతో శ్వాసవేగం వంతమవుతుంది. శరీరం బరువెక్కినప్పుడు, లోపల కంటులు పెరుగుతున్నప్పుడు, శక్తికి మించి శ్రమించినప్పుడు కూడా ఆయాసం రావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. ఆయాసం హఠాత్తుగా ఛాతిలో పొడుస్తున్నట్లుండే నొప్పితో మొదలైందా? అయితే దీనికి కారణం స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ కావచ్చు. ఊపిరితిత్తుల్లో ఒకటి పతనం చెందినప్పుడు ఆయాసంతో పాటు ఛాతిగో పొడుస్తున్నట్లు నొప్పి వస్తుంది.
ఊపిరితిత్తులు లోపలి గాలి బయటకు వచ్చి ఊపిరితిత్తులు గుండెను ఒక పక్కకు నెట్టేస్తుంది. దీంతో పదునైన నొప్పి, శ్వాసవేగం పెరగడం, దగ్గు కనిపిస్తాయి. దీనికి వెంటనే వైద్య సహాయం పొందాలి. ముందుగా కాళిపిక్కల్లో నొప్పులు, వాపులు మొదలై ఆ తరువాత ఆయాసం వచ్చిందా? అయితే దీనికి కారణం ఊపిరితిత్తుల నాళాల్లో గడ్డలు అడ్డుపడడం కావచ్చు. కాళ్ల సిరల్లో గడ్డలు ఏర్పడినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అడ్డుకునే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఛాతీనొప్పితో పాటు శ్వాసవేగం పెరుగుతుంది. దగ్గు, రక్తపు జీరతో కూడిన శ్లేష్మం కూడా పడవచ్చు. సంతాన నిరోధక మాత్రలు వాడే స్త్రీలలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మూత్రాన్ని జారీ చేసే మందులను, రక్తాన్ని పలుచుగా ఉంచే మందులను వైద్య సలహా మేరకు ఉపయోగించాలి. ఔషధాలు: లసునాదిమటి, నాగార్జున భరరసం, గోక్షురాది గుగ్గులు, సమీర పన్నగరసం, రససింధూరం. విషవాయువుల మధ్య పనిచేస్తారా? అయితే దీనికి కారణం కాలుష్యపూరిత వాతావరణ దుష్ఫలితం కావచ్చు. పట్టు పరిశ్రమలు, తోలు కర్మాగారాలు, బొగ్గు గనులు, యాస్బెస్టాస్ ఫ్యాక్టరీలు వంటి చోట పనిచేసేవారు విషవాయువులను పీల్చుకుంటారు. వీరిలో ఊపిరితిత్తుల వ్యాధులు, ఆయాసం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఆహారేతర పదార్థాల వల్ల ఆయాసం వస్తే ప్రథమ చికిత్సతో సరిపోతుంది. అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఆయాసం వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉండటమే ఉత్తమం. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.